వసుంధరాదేవి అయితే చాలా కోపంగా గౌతమ్ దగ్గరికి అయితే వచ్చి, "రేయ్! ఏంట్రా నువ్వు నా కూతురిని, అల్లుడిని ప్రశాంతంగా బ్రతకనివ్వవా నువ్వు? నా కూతురికి ఎలాగో పిల్లలు పుట్టకుండా చేసేసావు. అలాగే దత్తత తీసుకోకుండా చేస్తున్నావు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురిని, అల్లుడి మీద పగ కడతావురా నువ్వు? నిన్ను ఎలాగైనా షూట్ చేసి ఈరోజు చంపేస్తాను. నువ్వు చవురా. నువ్వు చేస్తేనే నా కూతురు, అల్లుడు క్షేమంగా ఉంటారు. వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతారు" అని చెప్పేసి అయితే తనకి రివాల్వర్‌ని అయితే పెడుతూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "ఏంటి మీరేం చేస్తున్నారు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే, "అవునురా, నువ్వు చేస్తేనే నా కూతురు, అల్లుడు ప్రశాంతంగా బ్రతకగలరు. నువ్వు బ్రతికుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. నువ్వు ప్రశాంతంగా ఉంచవు కూడాను. అందుకే నిన్ను చంపేస్తాను ఈరోజు ఎలాగైనా" అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మ అయితే ఇంటికి కూరగాయలనైతే తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి వాళ్ళ కొడుక్కి గన్ షూట్ చేయటంతో అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న తన చేతిలో బ్యాగ్‌నైతే కిందన పడేస్తూ ఉంటుంది. ఏంటి ఇలా చేస్తుంది ఈవిడ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి పరిగెట్టుకొని అయితే వస్తూ ఉంటుంది. అది చూసి చాలా వసుంధరాదేవి అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్